హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ లేవు, తర్వాత జాబ్ క్యాలెండర్ సంగతి అతిగతి లేదు. కానీ ఉద్యోగాల కోసం చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే ఈ టైంలో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పిలిచి మళ్ళీ ఉద్యోగం ఇస్తా, కొత్త ఉద్యోగం ఇస్తారా అని చెప్పేసి పిలుస్తున్న పరిస్థితి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది మనకి. అదేంటని నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. 10,954 జీపీఓ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుంది. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తే నిరుద్యోగులు మొత్తం దానికి అప్లై చేసేవాళ్ళు ఈ పాటికి జాబులలో కూడా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఆ గ్రామ పరిపాలనాధికారుల భర్తీ కోసం అని చెప్పేసి మాజీ వీఆర్ఓలు పిలిచింది, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టింది. వాళ్ళు దాంట్లో కొంతమంది వచ్చారు, మళ్ళీ ఇంకా మిగిలిపోయినని చెప్పి మళ్ళీ వాళ్ళే పిలిచి రండి ప్లీజ్ మీరు అప్లై చేసుకోండి అని చెప్పి వాళ్ళనే బతిలాడుతున్నారు. ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది? రండి అని ఎందుకు పిలవాల్సి వస్తుంది? మరి ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని అడుగుతుంటే వాళ్ళకి ఎందుకు నోటిఫికేషన్ అనేది ఇవ్వట్లేదు? గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకే మళ్ళీ ఉద్యోగం పిలిచేందుకు ఇస్తుంది అన్నది నేను వీడియోలో చెప్తాను. జీపీఓ పోస్టుల భర్తీ విషయంలో అసలు ఏం జరుగుతుందని చెప్తాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఆర్ఎస్లో తీసేసినటువంటి గ్రామ రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ మంచి ప్లానే చేసింది నిజంగా. అందుకే ఆలోచించి వీఆర్ఓ వ్యవస్థని స్థానంలో గ్రామ పాలనాధికారులు అంటే జీపీఓ పేరుతో భర్తీ చేయాలని చెప్పేసి పోస్టులు భర్తీ చేయాలనుకుంది. రాష్ట్రం మొత్తం మీద 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ జీపీఓలు పెట్టాలని చెప్పి ఒక ప్లానింగ్ అయితే చేశారు. వాటిని మొత్తం కూడా డైరెక్ట్ నోటిఫికేషన్ వేస్తారేమో, మరి మనకు 11,000 ఉద్యోగాల దాకా వస్తాయి కదా అని చెప్పి నిరుద్యోగులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వాటిని పాత వీఆర్ఓలకి వీఆర్ఎల్కి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకుంది. మరి వాళ్ళేమో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, సుకూన్గా ఉన్నారు, ఏం పొట్టలో కదలకుండా హాయి కూర్చున్నారు. అలాంటి వాళ్ళకే మళ్ళీ జీపీఓలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు అనుకుందో మాత్రం నిరుద్యోగులకైతే అర్థం కాలేదు. సరే, 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి ఈ వీఆర్ఎల్ని తీసేసి వాళ్ళందరినీ జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళని ఎక్కడికక్కడ ఇతర శాఖలకి బదిలీ చేయించింది. ఇప్పుడు జీపీఓగా పేరు మార్చిన తర్వాత జీపీఓగా పెట్టిన వీఆర్ఓల పేరుని జీపీఓగా మార్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎక్స్ వీఆర్ఓని తీసుకుంటే వాళ్ళకి తెలిసిన వరకే కదా, మాకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి రెవెన్యూ శాఖ వాళ్ళు అయితే ఈ డెసిషన్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే వేరే పోస్టులో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా తీసుకుంటే మళ్ళీ అది కోర్టు ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతున్నామని చెప్పేసి వాళ్ళకి అది చిన్నపాటి ఎగ్జామ్ లాంటిది పెట్టి తూతూ మంత్రంగా ఎగ్జామ్ కూడా పెట్టి ఆ ఎగ్జామ్ ప్రకారం వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది మార్చిలో 10,954 గ్రామాలకి జీపీఓల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే అందులో 4,588 మంది ఎంట్రన్స్ రాశారు. ఏది వీఆర్ఓలు. వాళ్ళల్లో 3,454 మంది మాత్రమే సెలెక్ట్ అనేది అయ్యారు. మళ్ళీ ఇప్పుడు జూలై నెలలో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ డేట్ కూడా అంటే మొన్న 16 దాకా లాస్ట్ డేట్ అయిపోయింది. 2,450 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయట. ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు. చాలామంది వీఆర్ఓలు పాత వీఆర్ఓలు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్లో ఉన్నాడు జీపీఓ పోస్టులకు అప్లై చేయట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో 5,195 మంది ఎక్స్ వీఆర్ఓలు, తర్వాత 3,680 మంది డిగ్రీ అర్హత ఉన్నటువంటి ఎక్స్ వీఆర్ఏలు ఉన్నారు. వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో జీపీఓ పోస్టులు క్రియేట్ చేశారు. డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళకి ఇచ్చారు. ప్లస్ 5 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకి అర్హత అనేది ఇచ్చారు. అంటే దీంతో మొత్తం 8,875 మంది ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఏర్పడింది వాళ్ళల్లో ఎక్స్ వీఆర్ఏలు అండ్ వీఆర్ఓలకి. ఫస్ట్ స్టేజ్లో ఎంపికైంది 3,454 మంది మాత్రమే. సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకుంది, ఇంకా ఎంపిక కాల, వాళ్ళకి ఎగ్జామ్ జరగలేదు, అప్లై చేసుకుంది మాత్రం 2,450 పోస్టులకు మాత్రమే. అంటే మొత్తం అందరూ సెలెక్ట్ అయినా కానీ 5,904 పోస్టులు మాత్రమే భర్తీ అవుతున్నాయి. మనకు కావాల్సింది 11,000 పోస్టులలో సగం మాత్రమే భర్తీ అవుతున్నాయి అటు ఇటుగా. ఇంకా 5,050 పోస్టులు అనేవి ఖాళీగా ఉంటున్నాయి. మరి గ్రామ రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి గతంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరినీ డైరెక్ట్గా జీపీఓలో చేస్తారని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. అంటే మాకే ఇచ్చేస్తారు, మళ్ళీ పిలిచి ఇస్తారు, మాకు ఈ జీతము ఈ సర్వీస్ అంతా ఉంటాయి అనుకున్నాను. కానీ రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టడం, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం, పైగానేమో పాత మీకు ఆ సర్వీస్ మీకు ఇవ్వము అని చెప్పేసి అనడంతో చాలామంది జీపీఓ పోస్టులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు దాంట్లో పోవడం ఇప్పుడు హాయిగా ఇలా ఉందని. సరే, వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, వాళ్ళ సంగతి మనకి ఎందుకు. కానీ నిరుద్యోగులు
నిరుద్యోగులు మాత్రం ఈ పోస్టులు మాకెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భూభారతి నడుస్తుంది కాబట్టి, కొత్త ఇది నడుస్తుంది కాబట్టి, అది వాళ్ళకైతే అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే 1 or 2 months ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోవడానికి కొత్త వాళ్ళకైనా కానీ ఎందుకు చేయరు? తప్పులు చేయకుండా చేయడానికే కదా ఇచ్చేది. తప్పులు చేస్తే ఎవరైనా తీసేస్తారు. ఒకళ్ళు భూమి ఇంకొకరికి రాస్తే ఊరుకుంటారా? తప్పులు చేస్తే ఎవరైనా చేస్తారు. కానీ రెవెన్యూ శాఖకు చెందినటువంటి సంఘాలు ఏం డిమాండ్ చేసినా ఆ మంత్రి గారు, మరి ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఏ డిమాండ్ చేసి మా వాళ్ళకి ఇట్లా క్వాలిఫికేషన్ తగ్గించండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అంటే ప్రతిసారి వాళ్ళకే మొగ్గు చూపిస్తున్నారు. పాత వాళ్ళేమో రానంటున్నారు. మరి అయినప్పుడు కొత్త వాళ్ళకన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు ఇప్పటికీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనీసం 5,000 మంది పోస్టులు భర్తీ చేసినా కొంతమందికైనా ఉపాధి దొరికే అవకాశం అయితే ఉంటుంది కదా. మరి ఇటు చూస్తేనేమో గ్రూప్ 1, 2 పోస్టులు నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. పోలీసు ఉద్యోగాలు ఖాళీనే ఉన్నాయి. మరి ఇంకా ఈ ఫారెస్ట్ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని ఏవి కూడా భర్తీ చేయట్లేదు. ఎప్పుడు నోటిఫికేషన్లో వాటికి ఎప్పుడు నోటిఫికేషన్లో వేస్తారు కూడా తెలియదు. కనీసం జీపీఓలన్నా భర్తీ చేస్తే కొంతమందికైనా ఉపశమనం దొరుకుతుంది. కొంతమంది అయినా ఉద్యోగాలు పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ మీద నమ్మకం అనేది ఉంటుందని చెప్పేసి అంటున్నారు నిరుద్యోగులు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆ రకంగా డెసిషన్ అనేది తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ అనేది తెలియజేయండి. అలాగే ఎవరో అడిగారు ఎంత ఏజ్ ఉంటుంది అనేది. నోటిఫికేషన్ పడుతుందో లేదో తెలియట్లేదు. నోటిఫికేషన్ పడితే మాత్రం 46 ఏళ్ళు కామన్, అది ఏది వయో పరిమితి, అది గ్యారంటీ ఉంటుంది. కాబట్టి అది నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి నిరుద్యోగుల తరఫున మనం అందరం కూడా కోరుకుంటున్నాము. మన యువ తెలంగాణ పేపర్ ఒకటి నడుస్తుంది, ఈ పేపర్, దాన్ని కూడా చూడండి. మేము దాంట్లో రెగ్యులర్గా మన నిరుద్యోగుల తరఫున పోరాటం అనేది చేస్తున్నాం మేము. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇది ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.